ఇడ్లీ బాగుందా చూడ్డానికి? ఏంటి నమ్మేస్తారా ఇడ్లీ అంటే? ఎవరైనా నమ్మేస్తారు, ఎందుకంటే చూడ్డానికి అలానే ఉంది కాబట్టి. కానీ ఇది ఇడ్లీ కాదు అంటే మీరు నమ్మాలి. నేను దీన్ని వర్ణించాలంటే ఇలా వర్ణిస్తాను. ఇడ్లీ కానీ ఇడ్లీ, కేక్ కానీ కేక్, గిల్ట్ లేని స్వీట్. నాకు దీనికి ఏం పేరు పెట్టాలో తెలియలేదు, అందుకని ఏం పెట్టట్లేదు. మీకు రెసిపీ మొత్తం చూసేసిన తర్వాత ఏది సూటబుల్ గా ఉంటుంది, ఏది యాప్ట్ గా ఉంటుంది అని అనిపిస్తే దానికి కామెంట్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే అండుకూరలో తీసుకుని దాన్ని నానబెట్టుకుని ఆరబెట్టుకుని పౌడర్ చేసేసుకున్నాం. ఇప్పుడు దాంట్లోకి నానబెట్టుకున్న మినపప్పు పేస్ట్, బెల్లం, కొబ్బరి, యాలకులు, ఇక్కడ కనిపిస్తున్న అన్ని డ్రై ఫ్రూట్స్, అలాగే నా ఈ రెసిపీలో స్టార్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తాటిపండు పేస్ట్ అన్నమాట. అది కూడా వేసేసి బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. అస్సలు ఎక్కువసేపు నాననివ్వకూడదు. ఇప్పుడు వెంటనే ఇడ్లీ పెట్టుకునే పాత్ర తీసుకొని దాంట్లోకి మొత్తం నెయ్యితో గ్రీస్ చేసేసి పెట్టుకుంటే అస్సలు అంటకుండా మంచిగా వస్తాయి. కాబట్టి అలా నెయ్యితో గ్రీస్ చేసేసుకొని మనం ఇందాక పెట్టుకున్న బ్యాటర్ అయితే వేసేసుకొని స్టీమింగ్ కి పెట్టేస్తే మన నో గిల్ట్ ఇడ్లీ కానీ ఇడ్లీ అండ్ కేక్ కానీ కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇడ్లీతో పాటు పక్కన కొంచెం బ్యాటర్ వేసుకుని మంచిగా ఆవు నెయ్యితో చిన్న దిబ్బట్టు కూడా వేసుకున్నాం. మొత్తానికి అయితే మెత్తగా ఆ డ్రై ఫ్రూట్స్ ఏమైనా డిఫరెంట్ గా తినాలి అని అనిపిస్తే ట్రై చేయొచ్చు. సి బాయ్.